ఓకే, అలాగే ఎన్నికలు వస్తున్నాయి కదా ఏపీలో, నెక్స్ట్ ఎవరు వస్తారు అక్క? జగన్ అనుకుంటున్నాను. జగన్. ఎందుకని అక్క? అంటే ముసలి వాళ్ళకు పిల్లలకు కొంచెం మంచి చేస్తారు, యూత్లో ఈజ్ మైనస్ అంతే. అందువల్ల కొంచెం ఈజ్ కొంచెం పేరెంట్స్కైనా సరే, తల్లిదండ్రులకైనా, విద్యార్థి స్కూల్స్కైనా ఈజ్ బెటర్ అనిపిస్తుంది. కాబట్టి 5 years లో ఏపీలో డెవలప్మెంట్ అనేది ఎక్కడ లేదంటున్నారు. అది నిజం, షూర్, అదైతే డెఫినెట్లీ చెప్పగలుగుతాను. మరి జగన్ ఎందుకు రావాలని కోరుకుంటున్నారు? నేను రావాలని కోరుకోవడం లేదు, వస్తారని అడిగిన దానికి ఆన్సర్ చేస్తున్నాను. కోరుకోవడం ప్రజలు అయినా కూడా జగన్ కి ఓటు వేస్తారంటారు, డెవలప్మెంట్ లేకున్నా కూడా. డెవలప్మెంట్ లేదు అనేది యూత్ లో ఉంది. ముసలి వాళ్ళు పేరెంట్స్ వాళ్ళు ఏమని ఆలోచిస్తారంటే నాకు కొంచెం నీడ్ ఇచ్చాడు అనే ఉద్దేశంతో. డెవలప్మెంట్ ఈజ్ మైనస్, నో ప్రాబ్లం. కానీ ఇప్పుడు తల్లిదండ్రులకు ఒక ముసలి వాళ్ళకు మొన్న చూశారు, ఇవ్వనప్పుడు ముసలి వాళ్ళు కొంతమంది చనిపోయినారని ఇబ్బంది పడ్డారు. అలాంటి వాళ్ళలో జగన్ దేవుడు. కొంతమంది జగన్ 10 రూపాయలు ఇచ్చి 20 రూపాయలు లాక్కుంటున్నారు. అది కామన్, పొలిటికల్ గా చాలా మార్పులు వస్తూ ఉంటాయి, మాటలు అంటూ ఉంటారు. కానీ అంతిమ రిజల్ట్స్ వచ్చేసి గాడ్ నిర్ణయిస్తాడు, అది మాత్రం. కానీ మాకు అనిపించిన దాంట్లో చూస్తే అడగడంలో యూత్లో మైనస్, మళ్ళీ ప్లస్ పిల్లలలో, పేరెంట్స్లో, మళ్ళీ ప్లస్ ముసలి వాళ్ళలో, పింఛన్ తీసుకునే వాళ్ళలో ఆయన దేవుడు, పటం పెట్టి పాలు పోస్తాడు. టీడీపీ జనసేన బీజేపీ పొత్తు పెట్టుకున్నారు కదా, మీ అభిప్రాయం ఏంటి దాని మీద? రాంగ్. ఎందుకు అలాగా ఉంటే ఇండివిజువల్ చెయ్యి. అంతగానో మాట్లాడారు కదా పవన్ కళ్యాణ్, ఎందుకంత నాశనం చేయాలంటే ఇండివిజువల్ గా వెళ్ళు. టీడీపీ అంతా కలిసేసి జగన్ చేయాలా, అతను పాలన నువ్వు ఇండివిజువల్ గా వెళ్ళేసి నాశనం చేయాలా? అందరినీ కలుసుకొని చేసుకోవడం అంటే తన నీడు ఉన్నట్టు అనిపిస్తుంది. 2019లో ఇండివిజువల్ గా పోటీ చేసి ఓడిపోయారని ఇప్పుడు కలిసి పోటీ చేస్తున్నారు. అదే తనకు అవసరాన్ని కాబట్టి ఎమ్మెల్యే గెలవాలా, తన అసెంబ్లీలో కూర్చోవాలని నిలబడాలని ఇస్ మై ఒపీనియన్. ఇంకేమైనా ఉందా? మీ ప్రకారం ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నా ప్రకారం అయితే నాకైతే తెలియదు. నా నేను అనుకున్న దాన్ని బట్టి చాలా మంది అనుకున్నాడు, పెద్దవాళ్ళు జగన్ ఈజ్ బెటర్ అనేసి కొందరు. యూత్ కు నెక్స్ట్ ఇయర్ మంచి చేస్తే ఈజ్ కింగ్ ఆఫ్ ది జగన్.